ఇదిగోండి ఫ్రూట్ సలాడ్ కోసం నేను తీసుకున్న ఫ్రూట్స్ ఇవైతే బ్లాక్ కిస్మిస్ అండి. ఇవి బాదం పప్పులు నానబెట్టి తొక్క ఒలిసి 2 కింద కట్ చేశాను సగానికి. ఇవైతే యాపిల్ అండి. యాపిల్ తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదైతే స్ట్రాబెర్రీ కడిగేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి ఆరెంజ్, ఇవి కూడా గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదైతే రేగిపండు అండి. పెద్ద రేగికాయలు ఉంటాయి కదా, ఆ పెద్ద రేగికాయ అనమాట ఇది. మీ దగ్గర పపాయ ఉంటే పపాయ తీసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర దానిమ్మ గింజలు ఉంటే దానిమ్మ గింజలు తీసుకోవచ్చు. ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనం చిన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి ఇలాగ యాడ్ చేసుకుని తర్వాత మీరు కావాలంటే ఇలా కలిపేసుకొని తినేయచ్చు అనుకోండి. మొత్తం అన్నీ ఇలా ఒక దాంట్లో వేసేసుకుని ఒకే బౌల్లోనూ ఇలా కలిపేసుకొని తినొచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే అందులో 1 స్పూను తేనేసి కలుపుకోవచ్చండి మొత్తం అన్నీని. లేదు నాకు ఈ స్వీట్ చాలు, ఫ్రూట్సే తీయగా ఉంటాయి కదండి, అందువల్ల ఫ్రూట్స్ తీపి చాలు, కొంతమంది పిల్లలు తినరు. ఒకవేళ మీరు కావాలనుకుంటే దీని మీద కొద్దిగా మిరియాల పొడి చల్లొచ్చు అనమాట. అరటిపండు కూడా వేయొచ్చు, ఇందులో పపాయ వేయొచ్చు, దానిమ్మ గింజలు వేయొచ్చు, ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఏముంటే వేయొచ్చండి. అయితే డైరెక్ట్ ఫ్రూట్స్ ఇలా తింటేనే హెల్త్కి మంచిది. దాంట్లో ఏమీ యాడ్ చేయకూడదు, మనం ఇలాగే తినాలి, అప్పుడే ఆరోగ్యానికి మంచిది. కాకపోతే కొంతమంది ఇలాగ తీపి నచ్చని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం లైట్గా మిరియాల పొడి, లైట్గా సాల్ట్ చల్లినా కూడా పిల్లలు తింటారు. కొంతమంది వేసుకుంటారు కదండి పుచ్చకాయలను సాల్టు అలాగా. కానీ ఇలా ఫ్రెష్గా తింటేనే మంచిది. లేదంటే పిల్లలకి తేనె 1 స్పూన్ తేనేసి పైన లేదంటే ఫ్రెష్ క్రీమ్ వేయొచ్చండి, పాల మేగడ, అది కూడా వేసి కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. పెద్దలైతే అవన్నీ ఎక్కువ ఎక్స్ట్రా క్యాలరీస్ ఎక్కువైపోతాయి కదండి, పెద్దవారికి అయితే అక్కర్లేదు, డైరెక్ట్ ఇలా తినొచ్చు. అదే షుగర్ ఉన్న వాళ్ళు అనుకోండి కొద్దిగా తినాలి ఫ్రూట్స్, ఎక్కువ తినకూడదు. ఆ పూటకి రైస్ మానేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.